వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గత 3 రోజులుగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పై ట్రోల్స్ ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆలీ కూడా ఆ వివాదంపై వివరణ ఇచ్చాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం తమ మధ్య ఉన్న చొరవతోనే అలా పిలిచానని, అర్థం చేసుకోవడం వారి కర్మ అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై మరింత నెగిటివిటీ ఏర్పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మరోసారి రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తన మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తనపై వస్తున్న విమర్శలకు తానెంతో హర్ట్ అయ్యానని తెలిపారు. ఈ వివాదంలో వచ్చిన విమర్శలు చూసి నేను బాగా హర్ట్ అయ్యాను. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆలీకి ఏమి ఇబ్బంది లేదు. మేము పర్సనల్గా మాట్లాడుకున్న విషయం. దీన్ని మీరెందుకు పెద్దదిగా చేస్తున్నారని వివరణ కూడా ఇచ్చారు. ఎవరో ఏదో అనుకున్నట్లు కాదు. నా దగ్గర ప్రేమలు పంచుకోవడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం సెంటిమెంట్స్ కూడా లేకపోతే ఇన్నేళ్ళు నటుడిగా ఎందుకు ఉంటాను? ఒకరికొకరు ఇన్నేళ్ళు ప్రేమను పంచుకోకపోతే ఎలా నా బిడ్డలుగా ఉంటారు? కానీ ఈసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎంతలా అంటే జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవను. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నారు. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అని పిలవరు. నేను ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇస్తాను. ఇంకో రకంగా జీవితంలో ఎప్పుడూ మాట్లాడను అంటూ చెప్పుకొచ్చారు.